కుంతి భోజ రాజు కుమార్తెగా తన భక్తి మరియు గుణాల కోసం ప్రసిద్ధి చెందింది. దుర్వాస మహర్షి కుంతిభోజ రాజు అంగలంకారానికి విచ్చేసి కుంతి సేవలతో సంతోషించిపోతాడు. బహుమతిగా దుర్వాస మహర్షి కుంతికి ఏదైనా దేవతను పిలిచి సంతానాన్ని పొందే దైవిక మంత్రం ఇస్తాడు. కుంతి ఆ మంత్రశక్తిని తెలుసుకోవాలని సూర్యదేవుని పిలుస్తుంది. సూర్యదేవుడు కుంతి ముందు ప్రత్యక్షమై ఆమెకు కుమారుడిని కర్ణుని ఆశీర్వదిస్తాడు. కర్ణుడు దైవిక కవచాలు మరియు కుండలాలతో జన్మిస్తాడు. ఇది అతని దివ్య వంశం యొక్క సంకేతం. సమాజపు నిబంధనలు వల్ల కుంతి ఆ బిడ్డను ఉంచుకోలేనని తెలుసుకుని భయం మరియు దుఃఖంతో నిండిపోతుంది. కుంతి బిడ్డ కర్ణుని బుట్టలో ఉంచి నదిలో ప్రవహిస్తుంది. ఒక సారథి అధిరథుడు మరియు అతని భార్య రాధ కర్ణుని కనుగొని తమ కుమారుడిగా దత్తత తీసుకుంటారు.